నాకు కూడా చిన్న అనుభవం ఏంటనంటే 2024లో హస్నాబాద్లో మీటింగ్స్ పెట్టి, ఈ సంవత్సరం కూడా పెట్టినప్పుడు లాస్ట్ ఇయర్ భయంకరమైన వర్షం. 2 days మీటింగ్స్ పెట్టిన తర్వాత అక్కడ భయంకరమైన వర్షం. సూర్యని ఫోన్ చేసి, అన్నా వర్షం పడుతుందా, మా ఊర్లో వర్షం పడుతుంది అన్నాడు. అన్న ఇక్కడ ఏం వర్షం ఏమి లేదన్నా, మబ్బులైతే బట్టినాయి అన్నా. ఈ కట్టమూరులో బురగబండ అక్కడ ఇక్కడ చుట్టూరు వర్షమే. ఆ సంవత్సరం చాలామంది 40 days ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు. 21 days చాలామంది ఉపవాసం ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నా, మనసులోనే ప్రార్థన చేస్తున్నా. అపనాపని ప్రార్థన స్టార్ట్ చేసాం. మబ్బు చుట్టూరు కారు మబ్బు కమ్మింది, చుట్టూరు వర్షం. అటు దుడ్లేళ్ళు కూడా వర్షం పడుతుందంట, చుట్టూ క్రోసుల్లో వర్షం పడుతుంది, అందుకూరులో వర్షం పడుతుంది, అనేకమైన చోట్ల వర్షం పడుతుంది. ఎట్లా ప్రభా? ఆ రోజు సత్యవన్న వాక్యం అన్న బయలుదేరి వస్తూ నాకు కూడా ఫోన్ చేశారు, అయ్యా వర్షం పడుతుందయ్యా అన్న అడిగారు. అన్న ఇక్కడ ఏం వర్షం పడట్లేదు అన్న. భృగబండలో వర్షం పడుతుందంట అన్న చెప్పారు నాకు. భృగబండలో వర్షం పడుతుంది అన్నారు, కానీ అక్కడ మాత్రం ఒక చినుకు కూడా లేదు. గ్రాండ్ సక్సెస్గా దేవుడు ఘనంగా ఆ ఆరాధన జరిగించాడు. కారణం ఏంటి అని అంటే మన గొప్పతనం కాదు, కానీ గాడ్ ప్రెజెన్స్ వాజ్ దేర్. ఆ రోజున అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది. దేవుని యొక్క సేవకుడు నిలబడిన స్థలంలో దేవుని యొక్క సన్నిధి నిలిపాడు. దేవుని సన్నిధి ఉన్న చోట గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు మనకు అర్థం కావు, మనకేమీ అసలు తెలియవు, కానీ జరిగిన తర్వాత దేవుడు ఎంత గొప్పవాడా అనిపిస్తూ ఉంటుంది. 2013లో కూడా పిడుగురాల్లో కూడా నేను నరసింహరావు అన్న అక్కడ వెళ్తూ ఉండేవాళ్ళం స్టార్టింగ్ డేస్లో. అక్కడ కూడా మరి సత్యవన్ వచ్చారు, మంచిగా వర్తమానం అందించారు. పాటలు అయిపోయి, వాక్యం అయిపోయింది, అందరూ భోజనాలు చేసిన తర్వాత అంతా సర్దేసిన తర్వాత వర్షం పడిందండి. వర్షం పడితే ఎంత లోతు అంటే మోకాలు లోతు నిలబడి ప్రార్థన పెట్టిన కాడ చుట్టూరు అదొక పెద్ద విచిత్రం. ఏంటనంటే ఆ పిడుగురాల సెంటర్లో వర్షం ఉంది, చివరి లేదు. చూడండి ఎంతగా దేవుడు గొప్పగా మరి దాని సన్నిధిని నిలిపాడు. ఎంత అద్భుతాలు చేస్తూ ఉంటాడు ప్రభు. మన పక్షమున దేవుడు మరి తలపెట్టిన కార్యం, ఏ కార్యము కూడా నిరర్ధకము కాదు. దేవుని సన్నిధి ఉన్న చోట గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే